మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి మనకు అందించినట్టు యొక్క వేలాది సంవత్సరాల యొక్క ఆ సంస్కృతి సినిమాల ద్వారా తెలుసుకునేటికి అవకాశం మనకు కలిగేది ఆ రోజుల్లో. కానీ ఆ రోజు సినిమాలకి ఈరోజు సినిమాలకు చాలా తేడా వచ్చింది. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండడం కోసం కూడా సినిమాలు ఆ రోజుల్లో దోహదం చేసేవి. ప్రేమ, అభిమానం, ఆదరణ ఇవన్నీ ఎలా ఉన్నాయనే విషయం కూడా సినిమా మనకి కొత్త తరానికి అనేక సినిమాలు మంచి సినిమాలు మనకు అందించాయి. ఈ మన గత వైభవాన్ని భవిష్యత్ తరాలకు భద్రంగా అందించే మాధ్యమం కూడా మన సాంప్రదాయాలన్నింటిలో కొన్ని సినిమాలు ప్రేక్షకులకు పదిలంగా అందిస్తున్నాయి. పాతాళ భైరవి, మాయా బజార్, దేవదాసు, గుండమ్మ కథ, లవకుశ, దానవీర సూరకర్ణ వంటి సినిమాలు నేటికి అందరికి గుర్తున్నాయంటే దానికి కారణం ఆయా చిత్రాల్లో ఉన్న విలువలు, నటీనటుల అభినయం, దర్శక నిర్మాతల దూరదృష్టి. హీరో హీరోయిన్ తాకకుండా శృంగారాన్ని పండించేవాళ్ళు. ఇప్పుడు తాకినా పీకినా గోకినా ఏం జరగడం లేదు, మనం చూస్తూ ఉన్నాం. అంత తేడా వచ్చేస్తుంది నటనలో. అంత అద్భుతంగా నటించేవాళ్ళు, కళ్ళతోనే అభినయించేవాళ్ళు. వాళ్ళ అగ్రగణ్యురాలు శ్రీమతి సావిత్రి గారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వి రంగారావు, భానుమతి, సావిత్రి, జమున, సూర్యకాంతం, రమణారెడ్డి ఇలా ఎంతోమంది మహానటులు పోటీ పడి నటించి ఆయా పాత్రలకు సినిమాలకు చిర యశస్సును అందించారు. వారందరిలో ప్రముఖంగా మనం చెప్పుకోవాల్సిన నటీమణి శ్రీమతి సావిత్రి గారిని చెప్పిన సందర్భంగానే మనం చేస్తున్నాను.